ఆయన మాట విని మాదిగ సామాజిక వర్గము మరి తెలుగుదేశానికో బీజేపీకో జనసేనకో ఓట్లు వేస్తుందని నేను అనుకోవటం. ఎస్సీలు గంపగొత్తగా ఈ రోజున మాలలు కానివ్వండి మాదిగలు కానివ్వండి ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం మాలలు ఎక్కువ వేశారు కాంగ్రెస్ పార్టీ వైపున్నారు. మాదిగల పర్సెంటేజ్ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కొంత అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుంది. 2019లో మాత్రమే మాదిగలు కూడా స్పర్ధ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నందిగం సురేష్ లాంటి ఒక సామాన్యుని తీసుకొని వచ్చి బాపట్లో పోటీ చేయించి ఎంపీగా పార్లమెంట్ కు పంపించారనేటువంటి ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా పడింది. ఇప్పుడు మళ్ళీ అదే సురేష్ కానివ్వండి మిగతా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు గత తెలుగుదేశం పార్టీతో పోల్చినప్పుడు అనేటువంటి ప్రభావం ప్రచారం బయటకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మాదిగలు కూడా మరి బీజేపీ వైపు అయితే టర్న్ అవుతారు అనుకోండి. మీరు ఒక అంశాన్ని గమనించండి సార్, మాలవ నాటికల్లో గమనిస్తే మాదిగలు ఎక్కువ మంది క్రిస్టియానిటీలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారండి, ఎక్కువ మంది. అలాంటి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీ ఎంత ఎంఆర్పీఎస్ కి రిజర్వేషన్ వర్గీకరణ మద్దతు ఇస్తా ఉన్నా బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదు అనేటువంటిది నాకు క్షేత్రస్థాయిలో నేను పరిశీలించినట్టు. రైట్. ఇక్కడ సాంబశివరావు గారు, ఇక్కడ అర్బన్ ఓటింగ్ ఈ రూరల్ ఓటింగ్ వీటిట్లలో మీకున్న అవగాహన మేరకు సీట్లలో ఎంత తేడా ఉంటుంది? అంటే 175 ఉంటాయా, 80, 90 ఉంటాయా? సాంబశివరావు గారు మ్యూట్ లో ఉంది చూడండి, మీ ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. వీడియో మిస్ అయింది, వినబడుతుంది సాంబశివరావు గారు? వినబడుతుందండి. మీది ఫేస్ మిస్ అయింది ఇప్పుడు, అంటే ఆడియో ఓకే అయింది, వీడియో మిస్ అయింది. మళ్ళీ వీడియో మ్యూట్ లోకి వెళ్ళినట్టుంది చూడండి. డిస్కనెక్ట్ అయిపోయారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, వీరశంకర్ గారు ఏమంటారు? సార్ శంకర్ గారు ఈ ఎట్లా ఉంటది? చెప్పండి. తిరుపతి రావు గారు చెప్పినట్లు ఇంతకంటే మోడీ గారు రావటం ఇప్పుడే వచ్చారు కదా, ఇప్పుడు ముందు ఇంకా సమయం అంటే ఎంత సమయం ఉంటుంది అని చెప్పి ఆయన అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ గతంలో ఇప్పుడు 2019లో చంద్రబాబు నాయుడిని ఈ మిగిలిన పార్టీలన్నింటినీ కాదని అధికారం కట్టబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విషయంలో వీరు మెరుగుపడ్డారని చెప్పి ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయి అనే విషయంలో వీళ్ళు ఒక అవగాహన రాలేకపోతున్నారు. వాళ్ళని ఆ ప్రజల్ని మిడిల్గా ఉన్న ప్రజల్ని సంతృప్తి పరిచే విషయంలో ఈ మూడు పార్టీలు కలిసి ఏం చేయలేకపోయాము. ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన హామీలు కానివ్వండి, అట్లాగే రీసెంట్ గా వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, అట్లాంటి రైల్వే జోన్ కానివ్వండి, వీటన్నిటిలో ఒక క్లారిటీ ఇవ్వకుండా గతంలో మేము ఇది చేయలేకపోయాం మేము చేస్తామని ఒక క్లారిటీ ఇవ్వకుండా అంటే నెక్స్ట్ మీటింగ్స్ అవుతాయేమో కదా, ఒకేసారి ఫస్ట్ మీటింగ్ మొత్తం చెప్పేస్తే మళ్ళీ ఆకలిస్తుంటది కదా, ఇంకా కావాలనిపిస్తుంది కదా, నిదానంగా చెప్పచ్చు కదా. సాయి గారు వినిపిస్తుందా? చెప్పండి. ఒక క్లారిటీ లేకుండా ఈ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేది మాత్రం ఏమి ఆ పరిస్థితి అయితే లేదని చెప్పి నేను అనేది అది